ఆవిర్భావ సభ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఓ పక్క కరెక్టే. నిన్న చూసుకుంటే మంగళగిరికి ఎంత దూరం ఉంది? గన్నవరం 34 కిలోమీటర్లు. ఈ హెలికాప్టర్కి గతంలో జగన్ ఎక్కడున్న హెలికాప్టర్ వాడేస్తున్నారు, తిరగలేరా అన్నట్టుగా మాట్లాడారు కాన్వాయ్తో. మరి ఇప్పుడు ఈ 34 కిలోమీటర్ల హెలికాప్టర్ అవసరం? ఖజానా లోటు బడ్జెట్లో ఉంది కదా. హెలికాప్టర్ వాడారు 34 కిలోమీటర్ల కంటే. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఏదో అంటారు చూడు, లేనమ్మంట ప్రేమించినా కానీ అమ్మ అది రంకుదా అంటారు. ఉన్నమ్మ అది రంకుతనం చేసినా కానీ అది అమ్మ నేను ఎంతగానో ప్రేమించాడమ్మ అంత మంచిది లేదంటారు. ఆ విధంగానే ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు అంటే అది వేరు. ఏంటంటే అధికారంలో ఉన్నారు, మనం ఏదో ఒక రకంగా వాళ్ళపై బురద జల్లాలి. ఆ విధంగా జల్లటమే తప్పనిడిచి ఏమి లేదు. ఇప్పుడు ఆ రోజున ఇక్కడికి హెలికాప్టర్ ఎందుకు, మరి మనకంత దగ్గర ఇది ఉంది కదా అది ఉంది కదా అని చెప్పిన వాళ్ళు మరి ఇవాళ మరి 34 కిలోమీటర్లకి హెలికాప్టర్ వేసుకొని తిరగాలంటే ఆయన నీ సొమ్ము కాదుగా, ప్రజలయే కదా అది. అవి నువ్వు తీసుకుంటావు, ఏదో రకంగా వాడుతూ ఉంటావు. ఏంటంటే నువ్వు చెప్పే మాటలన్నీ కూడా ఎదటి వాళ్ళకి చెప్పేటందుకు నీతులు ఉంటాయి, మనం చేయటానికి నీతులు ఉండవు. ఇప్పుడు సభలు సమావేశాలు జల్సాలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అప్పుడు ఏదో డ్రోన్ షో అని పెట్టారు, వీటికి డబ్బులు అయిపోతున్నాయి కదా. దానివల్ల ఉపయోగం ఏంటి? శ్రీశైలం విమానంలో వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు శ్రీశైలం విమానంలో వెళ్ళామంటే మేము హోదా, మా హోదా ఏంటి, మేము విమానంలో వెళ్ళాం, మనం అంతా చూసుకున్నాం అనే హోదా తప్పనిసి మనం అక్కడ ప్రజల కొరకు బెయిల్ చేద్దాం, మనం ఏదో మంచి చేద్దాం, లేకపోతే ఇంకోటి అసలు ఎంతవరకు డెవలప్ అవుతుందో చూద్దామని కాదు. మనం విమానంలో వెళ్ళాం కదా, జనాభా కనపడ్డావు కదా అని ఆ పార్టీ కార్యకర్తలు ఆ నాయకులకే హోదా తప్పనిసి ప్రజలకు మటుకు ఏం న్యాయం లేదు. అసెంబ్లీ సమావేశాలు ఏంటో వరుస పెట్టి జరుగుతూనే ఉన్నాయి. ఇచ్చిన హామీలు పథకాలు అమలు కాలేదు. ఈ సభలో ఏం చెప్పారని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అసెంబ్లీ అనేది ఏంటంటే అసలు జరుగుతున్నది ఏంటి, జరగబోయేది ఏంటి అనేది చెప్పాలి. ఇప్పుడు అది కాదు మ్యాటర్. ఏంటంటే జగన్ ఏం చేశాడు, జగన్ ఇచ్చేసాడు, జగన్ ఆ భజన తప్పనిసి వేరే మాట లేదు. అసెంబ్లీలో పలానా దానికి ఇంత కేటాయించాం, పలానా దానికి ఇంత కేటాయించాం, అసలు రోడ్ల కొరకు ఇంత కేటాయించాం, మరి డెవలప్కి ఇంత కేటాయించాం, మరి బడుగు వర్గాలకు ఎంత కేటాయించాం, ఆ సబ్జెక్ట్ లేదు. ఎంతసేపు జగన్ అక్కడ అన్యాయం చేశాడు, జగన్ ఇక్కడ అప్పులు చేశాడు, జగన్ కార్యకర్తలు ఆ విధంగా దోచుకు తిన్నారు, వీళ్ళు ఈ విధంగా దోచుకు తిన్నారు తప్పనిసి అక్కడ ఏమీ బడ్జెట్ సమావేశం అనేది జరగట్లా. మరి ఎలా ఉంటుంది? సభలో ఏం ప్రసంగించబోతున్నారు? ఇచ్చిన హామీలు ఎలాగో జూన్ జూలై నుంచి అమలు అంటున్నారు కదా. జూన్ జూలై అమలు అంటే అది ఏదో అంటారు చూడు, అరటిపండు వలిసి చేతులు పెడితే ఎంత బాగుంటుంది అనేది, అరిచేతులు తేనె పోసేసి మోచేయిని నాకించినట్లుగా చెబుతున్నారు తప్పనిసి ఇవన్నీ ఇప్పట్లో జరిగే కాదు నాయన. ఒకవేళ ఏదన్నా పైనుంచి నిధులు వచ్చినా ఆ నిధులు మరి ఒకదానికి కేటాయించాలి. అవి వాటి ద్వారా వచ్చిన లాభం బట్టి నేను తర్వాత ప్రజలకి సంక్షేమ పథకాలు చేయగలను అనే మాట తప్పనిసి ఏమీ లేదు. ప్రజలు అడుగుతారంటారు కనీసం సభలో ఏం చేశారు సార్, ఏం మాట్లాడుతున్నారు, ప్రాబ్లం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతున్నారు కదా. మరి మీరు ఎందుకు సభను అడుగుతారేమో? అడిగితే ఏం చెబుతారు, ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద ఏదో కేసులు, లేదా వాళ్ళ కార్యకర్తలు ఉంటారుగా, అరే పలానోడు ఎలా అన్నారా, వాడు వెళ్ళి కొట్టేరా, వాడిని వెళ్ళి తిట్టేరా, ఇలాంటివి చెబుతున్నారు తప్పనిసి అరే ప్రజలు అంటే ఓటేసినోడు మనవాడే, ఓటు వేయినాడు మనవాడే. అసలు ప్రధానమంత్రిగా తర్వాత డిప్యూటీ సీఎంగా మీరు ప్రమాణ స్వీకారం చేసేది ఏమన్నారు, అసలు తారతమ్యాలు చూడను, వల్పక్షం చూపించను, దేవుని ఎదుట ప్రమాణం చేసి మొత్తం సమానంగానే నేను పరిపాలిస్తానని చెప్పిన వాళ్ళు ఇవాళ నీవు అవతల వాళ్ళు ఇలా చేశారు, మీరు ఇలా చేయండి, అవతల వాళ్ళు మీరు కొట్టుకోండి, మేము ఇక్కడ హాయిగా ఉండి చూస్తాము అనే ఆ భావం తప్పనిసి ఏరే ఏమీ లేదు. కాలనీ, ప్రకాష్ నగరు, బసవ తారక నగరు ఇవన్నీ జనాలు ముంపుగా ఎత్తినిగా ఒంటి మీద గుడ్డలతో సహా వచ్చేసిన వాళ్ళు ఉన్నారుగా. యూట్యూబ్లో ఫేస్బుక్లో చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు గిలకల వరకు ప్యాంటు మాసిపోయిందంట. ప్రజలు సందర్శిస్తాకు వచ్చేవారేమో. నువ్వు సందర్శించడానికి వచ్చి కాళ్ళు బురదైపోయినందుకు చూపిస్తా, మనుషులు బురద కొట్టుకుపోయారు కదా. వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ తల్లిదండ్రులు పుట్టలేదా? ఆవిర్భావ సభ రేపు పిఠాపురం అంటున్నారు. అసలు ఏం రూపాయి ఉంటేనే ప్రజలకు గుర్తింపా? మరి గుర్తింపు లేని ప్రజలు ఓటేస్తేనే నువ్వు గద్దెక్కి పాలిస్తున్నావా? ఆయన కాళ్ళకి వేసుకున్న చెప్పులు, పాదాలు, కీలకల వరకు ఆయన బురదను చూపిస్తున్నారు.
పిల్లలు చెల్లలు వేసుకొని ఒంటి మీద కట్టుకోవడానికి కొట్టలేక ఫ్లైఓవర్ మీద పడిగాపులు పడింది, ఎవరో తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చెప్పారు గతంలో. పంచాంగా అయి పంచాంగా ఈ పంచాంగా అంటారు, ముష్టోళ్ళకి వేసినట్టు ఇసిరి వేస్తున్నారు. మరి ఈయన నిజంగా ప్రజాదరణ పొందిన నాయకుడైనా చేయగలరా? ఏమండి, ప్రజల ఫ్యాన్స్ వేరే, సాధక బాధకాలు వేరే. నిజంగా మరి ఇన్ని హామీలు ఇచ్చున్నారు, ఆ నెరవేరుతాయి? తల్లికి వందనం. అరే నాకు ఆకలేస్తుందండి, నీకు 1.25 లక్షలు చెప్పి నేను 10 రూపాయలు తీసుకెళ్ళి టిఫిన్ తింటా. నా ఆకలి తిన్నా, నువ్వెవడో ఓటుకు 500 1000 రూపాయలు ఎందుకు తీసుకున్నారా? ఓటు హక్కుని ఎందుకు అమ్ముకున్నారా? నువ్వు ఇదే చెప్తున్నా, నాకు అవసరం తీరిన వరకు నీకు 10 కారణాలు చెప్తా. తప్పెవరిదంటారు, ప్రజలదంటారా నాయకులదంటారా? ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా, నేను ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది, ఎప్పుడు రాజీవ్ గాంధీ కాలంలో. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఉండేది అని చెప్పుకోవాలి. మా పిల్లల తరానికి వచ్చేపాటికి చెప్తారు. బడ్జెట్తో పాటు అనేక పథకాలు చెప్పారు కదా, అమలు అవుతాయా? అంటే చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉన్నది, అందువల్ల అమలు చేయడానికి ప్రయత్నిస్తాడు, అది గ్యారంటీ. పవన్ కళ్యాణ్ గారు రేపు పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద సభ పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? వాళ్ళది మరి పార్టీ సభ కదా, దానికి మనకు సంబంధం ఏం లేదు కదా. అది చెప్పిన పథకాల్లో భాగంగా తల్లికి వందనం ఒకటి, నిరుద్యోగ భృతితో పాటు వీళ్ళు చెప్పినట్టుగా రైతులకు పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఏప్రిల్ మేలో ఇస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే తల్లికి వందనం ఇస్తారండి, గ్యారంటీ అనుకుంటున్నాను నేను. తర్వాత రైతులకు ఇస్తారు, మిగతా 2 3 చెప్పారేంటి. నిరుద్యోగులు ఖాళీగా ఉద్యోగ భృతి మాత్రం కాస్త అనుమానం అనుకుంటున్నాను, ఎందుకంటే అది చాలా కష్టం, చాలామందికి ఇవ్వాలి. జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు, ఆయనకి ఏమైనా అవకాశం ఉంటుందా మళ్ళీ పుంజుకోవడానికి? ఇంకా చాలా టైం ఉందిగా, ఇప్పటి నుంచే మనం గెస్ట్ చేయలేము. 3 ఏళ్లలో అమరావతి పూర్తవుతుందని నారాయణ గారు మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి అంటున్నారు, నిజమేనా? అది అవ్వచ్చండి, ఎందుకంటే ఫండ్స్ బాగా ఉన్నాయి, ఫండ్స్ ఫ్లోయింగ్ బాగుంది కాబట్టి అవ్వచ్చు, కష్టపడతారు. అది తదుపరి ఎలా ఉంటుంది సార్? కేంద్రం సపోర్ట్ గట్టిగా ఉంది, రాయితీలు ప్రకటించవచ్చు కదా ఏపీకి? ఇంకా ఇప్పటికే చాలా రాయితీలు ఇచ్చారు, పెన్షన్ 4000 చేశారు, మిగతా తల్లికి వందనం పిల్లలందరికీ ఇస్తున్నారు. ఇంకా అంతకంటే రాయితీ ఏమేమి ఇస్తారు, అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు గవర్నమెంట్ ద్వారా. రోడ్ల వ్యవస్థతో పాటు విద్యుత్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? విద్యుత్ ఛార్జీలు అంటూ పెంచలేదు, కానీ అవి ట్రూ అప్ ఛార్జెస్లు అంటున్నారు. మరి అది తప్పని పరిస్థితి, ఎందుకంటే అతను గత ప్రభుత్వం చేసిన తప్పుల వలన కొంత ఇది ఉండొచ్చు. తదుపరి ఎలా ఉంటుంది అంటారు? 4 ఏళ్ల భవిష్యత్తుతో పాటు ఉద్యోగ కల్పన బాధ్యత, డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో పూర్తవుతుంది. ఉద్యోగం గ్యారెంటీగా సఫలం అవుతారండి, ఎందుకంటే పరిశ్రమలు 2 సంవత్సరాల్లో పరిశ్రమలు వస్తాయి. ఇవన్నీ వచ్చినాయంటే గ్యారెంటీగా ఉద్యోగాలు లక్ష్యం నెరవేరుతుంది. కానీ ఇప్పటికిప్పుడే 20 లక్షలు ఇవ్వలేరు, కానీ 5 సంవత్సరాలు ఇస్తారు. ఏంటి 20 లక్షల ఉద్యోగులు ఇవ్వలేదేంటి అని అడిగితే ఇప్పుడు ప్రస్తుతం తప్పది. మేము రాగానే 20 లక్షలు ఇస్తాం అనలేదుగా, అందువల్ల 5 సంవత్సరాలు కవర్ చేస్తారు నా నమ్మకం. జనసేనలోన వాళ్ళు పెట్టుకున్న దాంట్లో వ్యతిరేకత ఏమి ఉండదు, బయట వాళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తారు తప్ప వాళ్ళకి న్యాయం జరుగుతూనే ఉండదు. పార్టీ వాళ్ళేగా, వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు, వాళ్ళేమి వ్యతిరేకించరు. మాజీ మంత్రులు, మాజీ మంత్రివర్గ నాయకులు ఏమంటున్నారు అంటే, గతంలో జగన్ గారు హెలికాప్టర్ వాడారు అంటున్నారు కదా. నిన్న గన్నవరం నుంచి మంగళగిరి 34 కిలోమీటర్లే ఉంది, దీనికి ప్రత్యేక హెలికాప్టర్ ఎందుకు? ఖజానా లోచి బడ్జెట్ అంటున్నారు కదా. అదే వాళ్ళ ఇష్టం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చేస్తారు. వాళ్ళు అధికారులు ఉంటే వాళ్ళు చేస్తారు, వీళ్ళు అధికారులు ఉంటే వీళ్ళు చేస్తారు. దానికి ప్రజలు ఏం చేయలేరు, ఓటేసి కూర్చోవడం తప్ప ఎవరి దొబ్బీలు ఎవరి దోపిడీలు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. మేమే పెద్దవాళ్ళం. పథకాల అమలు గురించి ఏమైనా మాట్లాడతారేమో అని ఆసక్తిగా ఉన్నారు సార్. మరి జన సైనికులు కూడా చూస్తున్నారు కాబట్టి ఏమైనా అంశాలు ప్రస్తావిస్తారంటారు? ప్రస్తావిస్తే క్రమశిక్షణ వేటి కింద తీసి అవతల పారేస్తారు, వాళ్ళని కోవట్లు అంటారు. పార్టీలో అలాంటి పనులు చేయనివ్వరుగా, అంతా ఏకమవుతారు. వచ్చిన నిధులతోనేమో జల్సాలు చేస్తున్నారు, ఒక పక్కేమో షోలు ఏవైతే ఉన్నాయో డాన్స్ ప్రోగ్రామ్స్ అని ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు, లేకపోతే శ్రీశైలానికి ఏమో ఫ్లైట్ అంటున్నారు ఇక్కడి నుంచి. ఈ డబ్బులన్నీ ఏమైపోతాయి అని అడుగుతున్నారు. అవన్నీ మామూలే, వాళ్ళు చేయాల్సినవన్నీ చేసేస్తారు. వాళ్ళు గాలిలో విమానాలు లేపుతుంటారండి ఎప్పుడు. అవి జనానికి తెలుసు,
అంత ఇష్టపడి గెలిపించారు. గతంలో మరి ఆయన హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు ఎందుకు పద్దాకి హెలికాప్టర్ అంటున్నారు అన్నారు కదా. అవును, మరి వాళ్ళ పేపర్లు ఉండే ఏదో ఒకటి అలర్ట్ చేయాలి, అందుకని అలర్ట్ చేశారు. ఇప్పుడు కేసులు పెట్టారంటే వాళ్ళు ముందు ఫస్ట్ రెచ్చగొట్టారు. ఎవరో కూటమి వాళ్ళు అంత ముందు ఫస్ట్ నుంచి బాగా వీళ్ళు రెచ్చగొట్టారు. వీళ్ళు బాగా ఎక్కువ రెచ్చిపోయారు. వీళ్ళు బూతులతో రెచ్చిపోయేటప్పటికి అవన్నీ ఇప్పుడు వాళ్ళ మీద చుట్టుకుంటాండి. వాళ్ళకి మహిళల గురించి ఏమన్నా ప్రస్తావిస్తారా? మహిళలకు అండగా ఉంటున్నారు కదా పవన్ కళ్యాణ్. 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందే ఏమన్నా మాట్లాడతారు, ఈ లోపే మాట్లాడరు. ప్రత్యేకంగా ఏమంటారు, 1500 అంటారు కదా, అవన్నీ అంత తేలిక అయ్యే పనులు కాదు. మరి ఎలా ఉంటుంది సార్ చూస్తే ఈయన మరి చేయగలుగుతారా డిప్యూటీ సీఎంగా? లాస్ట్ వరకు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి అంటారు ఖచ్చితంగా. ఆయన అట్టు పెట్టుకుంటారు. ఆయన పోతే మళ్ళీ ఓటు బ్యాంక్ పోద్ది. పవన్ కళ్యాణ్ అట్టు పెట్టుకోవాల్సిందే. ఈయనకి ఆయన కావాలి, ఆయనకి ఈయన కావాలి. వీళ్ళిద్దరూ కావాల్సింది బీజేపీకి. 9 నెలలు అయింది కదా వీళ్ళు పాలనలోకి వచ్చి. ఇంత పెద్ద మహాసభలో ఏం మాట్లాడతారని జన సైనికులు కూడా ఆసక్తిగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఏమవుతుంది, మీరు అంత కష్టపడి మేము ఉంటామంటారు. అది తప్ప అందరి నెత్తిన కిరీటాలు పెడతామని చెప్పి అనరు. అంటే జూన్ జూలైలో పథకాలు అన్నారు, వాటి గురించి ఏమైనా ఉంటుందా ప్రస్తావన? జూన్ జూలై వచ్చిన తర్వాత ఎంతవరకు ఇచ్చారో తెలిసిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. మొత్తానికి ఇస్తారో కానీ అందరికి ఇవ్వకపోవచ్చు. ఆవిర్భావ దినోత్సవం ఈ రోజే పిఠాపురంలో చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అయితే పథకాల గురించి ఏదన్నా మాట్లాడే అవకాశం ఉందంటారా? ఎలా ఉండబోతుంది సభ? అది చూడాలి, చూసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మాట్లాడలేదు కదా, అప్పుడు చూసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు సుదీర్ఘమైన అనుభవం ఉన్న వాళ్ళు వేరు, వ్యూహ ప్రతివ్యూహాలు ప్రతిష్ఠించే వాళ్ళు వేరు, వెనకాలండి చేపించే వాళ్ళు వేరు. అది చూడాలి, చూసిన తర్వాత చూసేదాకా మనం ఏం చెప్పలేము. మంచి ఫాలోయింగ్ ఉంది, డిప్యూటీ సీఎం పదవి ఉంది, జన సైనికులందరూ వేచి చూస్తున్నారు. పార్టీ ఆవిర్భావం గెలిచిన ఊపులో ఉన్నారు. ఎలా ఉండబోతుంది? రెండోది పక్క చూసుకుంటే అనేక అంశాలు ఉన్నాయి, ఏమేమి ప్రస్తావిస్తారు అనేది ఒక ఆశాజనకంగా చూస్తున్నారు. మంచిగానే ఉంటుందంట. అది చూడాలి. ఇప్పుడు సినీది వేరు. ఇప్పుడు మంచి చేసేటప్పుడు ఆ క్రేజ్ చూడరు. ఇప్పుడు మంచి చేయాలి. మంచి చేసేటప్పుడు సినిమా యాక్టరా, క్రికెటరా, భారత ప్రధాన ఇవన్నీ చూడరు. మంచి ప్రజలకి, పేద ప్రజలకు మంచి చేసేది ఇంపార్టెంట్. పేద ప్రజలకు మంచి చేయాలి. ఇప్పుడు దానికి ఒక దానికి అంటకట్టకూడదు మనం. ఇప్పుడు మేము గిరిజనులు ఇప్పుడు గిరిజనులు ఇక్కడ రాష్ట్రపతి అయ్యారంటే మాకు గర్వంగా ఉంది. ఒక గిరిజనురాలు ద్రౌపది ముర్ము భారతదేశ అంటే ఇండియా ప్రెసిడెంట్. చాలా గర్వంగా ఉంది. గిరిజనులైన మాకు ఆ పరమేశ్వరుడు ఆమెకి ఇచ్చాడు. అయితే ఇదే అంశంలో చూసుకున్నట్లయితే సార్ మరొక అంశం ఏంటంటే ఈ మాజీ నాయకులు ఓడిపోయిన మాజీ మంత్రివర్గం ఏమంటున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ 5 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లు తెగ వాడేశారని చెబుతున్నారు కదా. నిన్న మంగళగిరి నుంచి గన్నవరం నుంచి మంగళగిరి రావడానికి ప్రత్యేక హెలికాప్టర్ అంటున్నారు. ఖజానా లోట్లో ఉన్నప్పుడు ఇవన్నీ అవసరమని వాళ్ళు అడుగుతున్నారు. లేదు అది నేను 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపడతలే కానీ ఇక్కడి నుంచి తెనాలి వెళ్ళినప్పుడు హెలికాప్టర్లు వెళ్ళకూడదు, రోడ్డు మార్గంలోనే వెళ్ళాలి. అప్పుడు రోడ్డు ఎలాగుందో తెలుస్తుంది. నేను 5 సంవత్సరాల్లో ఆ పనితీరు కూడా గమనిస్తారు ప్రజలు. ఇప్పుడు ఒకసారి ఏదో సందర్భంలో తెనాలి వెళ్ళినప్పుడు హెలికాప్టర్లు వెళ్ళారు, లేదు కదా. అప్పుడు రోడ్డు మార్గంగా వెళ్తే ఆ రోడ్లు ఎలాగుందో తెలుస్తుంది. కొన్ని తప్పులు ఉన్నాయి. అది మరీ అంత ఇదని కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు రెక్టిఫై చేసుకోవాలి అంతే. తర్వాత నెక్స్ట్ మీది బాగుందంటే అది కాదే ఈ పరదలుగా అవి చేయకూడదు. ఇప్పుడు ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళినప్పుడు 1 గంట ప్రయాణం ఆ హెలికాప్టర్లు వెళ్ళవసరం. రోడ్డు మార్గంగా వెళ్ళినట్టయితే ఆ రోడ్డు ఎలా ఉండేది తెలిసేది. మేమేదో ఈ మధ్యన వెళ్తున్నప్పుడు రోడ్డు బాగుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా హెలికాప్టర్ వాడుతున్నారు కదా, ప్రత్యేక హెలికాప్టర్. అది అలా హెలికాప్టర్ అంటే దూరం అంటే వెళ్ళొచ్చు. రోడ్డు మార్గం వెళ్తే రోడ్లు ఎలా ఉంటే తెలుస్తుంది. హెలికాప్టర్ మీద వెళ్తే తెలియదు కదా. రోడ్డు మార్గం వెళ్తే రోడ్లు ఎలా ఉండే, గుంతలు ఎలా ఉండే తెలుస్తుంది. ఒకవేళ పై అధికారులు వస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ముందే తెలిసి శుభ్రంగా రోడ్లు చేస్తారు. పథకాల గురించి ఏదైతే క్లారిటీ లేదు కానీ జల్సాలకి అయిపోతున్నాయి అమౌంట్లన్నీ. ఇట్లా షోలని ఈవెంట్లని పెడుతున్నారు అమరావతిలో. మంచి పరిణామమేనా? ఇప్పుడు ఒక రాజధాని ఉండటం మంచిదే. ఒకటే రాజధాని ఉండాలి. మహమ్మద్ బిన్ తుగ్లక్ అని అంటారుగా. ఇప్పుడు 6 నెలలకు ఒక రాజధాని మార్చకూడదు, అది తప్పది. ఇప్పుడు రాజధాని ఒకటి అన్నప్పుడు ఒకటే పెట్టుకోవాలి. అప్పుడు అదే అంటే ఇప్పుడు చదువుకునేటప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని 6 నెలలు ఎక్కడ, 6 నెలలు అక్కడ, 6 నెలలు కలకత్తాలో పెట్టి అలా పెట్టకూడదు. రాజధాని ఒకటే పెట్టుకోవాలి, అది అంతే. తదుపరి ఎలా ఉంటుంది సార్ సభ, ఎలా విజయవంతం అవుతుంది? చూద్దాం వెయిట్ అండ్ సీ. తొందరపడకూడదుగా చూద్దాం. ఇప్పుడు సంవత్సరం అయింది. ఇప్పుడు అన్నం ఉడికిందిలో మొత్తం చూడవసరం 4 మెతుకులు చూస్తే తెలిసిపోదు.
ఉడకాలి కదా, ఉడికితే బాగుండాలి, లాండ్ ఆర్డర్ బాగుండాలి, శాంతి భద్రతలు బాగుండాలి. మెయిన్ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్ ఇంకా ఘోరంగా ఉంది. ఎలాగుందంటే ఈ భూ కబ్జాలు పాపం 30 సంవత్సరాలు ఎవడో కష్టపడి ఒక భూమి కొనుక్కుంటాడు, దాని దొంగ డాక్యుమెంట్లు సృష్టించేయడు, దానికేమో రాజకీయ అండ, ఇలాంటివి ఉండకూడదు. అసలు ఉక్కు బాధంతా నిసేసేయాలి. సరే, ఎందుకంటే కొంచెం అమలు లేట్ అవుతుంది కదా, పథకాల గురించి ఏమన్నా విశ్లేషణ ఉంటుందా సభలో? అలాంటిది ఏం లేదండి. ఆయన బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. ఎందుకంటే జన సైనికులు కూడా గెలిచిన ఉత్సాహంలో ఉన్నారు, డిప్యూటీ పదవిలో ఉన్నారు కదా ఆయన మనందరి కోసం చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంది. అయితే మాజీ నాయకులు ఏమంటున్నారంటే గతంలో ఓడిపోయిన ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన హెలికాప్టర్ వేసుకెళ్లారు, మరి మా గన్నవరం నుంచి మంగళగిరికి ప్రత్యేక హెలికాప్టర్ ఎందుకు డిప్యూటీ సీఎం గారు కానీ కొంచెం వ్యాఖ్యానంగా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? అదంతా కట్టు కథ. అలా కరెక్టేనంటారు? కరెక్టేనండి అని అసలు ఇందులో ఏం లేదు. 34 కిలోమీటర్లకి ప్రత్యేక హెలికాప్టర్ ఎందుకన్నా, క్యాన్వాయ్ ఉందిగా అంటే. క్యాన్లో వెళ్ళిన దీనికి, కారులో వెళ్ళిన దీనికి హెలికాప్టర్ ఎందుకన్నా? ఇది దూరమేం కాదు కదా, దూరం అయితే పని హెలికాప్టర్లు వెళ్ళినా పర్వాలేదు. మరి ఎలా చూడాలన్నా ఈ అంశాలన్నీ చూస్తే సభలో యువతని ఉద్దేశించి ఏమైనా ప్రసంగం ఉండబోతుందంటారు? ఇవాళ మధ్యాహ్నం నుంచి జరగబోతుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. తదుపరి ఎలా ఉంటుంది? ఏమేమి నచ్చింది? మరి డిప్యూటీ సీఎం గారు పథకాల అమల్లో భాగంగా ఇంకేమైనా చెప్పబోతున్నారంటారా? లేదు, ఇంకేం చెప్పడం లేదు, కానీ ఆయన చేసే పనులు చాలా బాగున్నాయి, మాకు నచ్చింది. థ్యాంక్ యూ.